అందరికీ నమస్కారం. నేను మీ కరీం హైదరాబాద్. రోడ్డు ప్రమాదాల నివారణ సందర్భంగా మనం ఈరోజు మన జీడిమర్ల ఏసీపీ సార్ వెంకరెడ్డి సార్తో ఉన్నాము. కొన్ని విషయాలు అవేర్నెస్ ద్వారా జనాలకు చేరవేర్చాలనే ఉద్దేశంతో సార్ని కలవడం జరిగింది. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మంది పిల్లలు కూడా బండ్లు నడిపిస్తున్నారు. మరి ఆ పిల్లలు కూడా ఒక్కరు ఇద్దరు కాదు, ఒకటే వెహికల్ మీద ముగ్గురు వెళ్తున్నారు. అది కూడా రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అది కూడా బండికి వెనకాల స్టిక్కర్ నెంబర్ ప్లేట్ కనపడకుండా కొంతమంది అయితే స్టిక్కర్ కూడా అంటించుకొని వెళ్తున్నారు. వారి గురించి మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇవన్నిటి కూడా ముఖ్యంగా వ్యవస్థలో అంటే అవస్థ అయితే మామూలుగా సార్ పిల్లలకు బండ్లు ఇవ్వడం అనేటువంటిది ప్రధాన వెహికల్ సోర్స్ తల్లిదండ్రులు ఇస్తారు. అటువంటి పిల్లలకు అది అందుబాటులో లేకుండా చేయడం అనేటువంటిది ప్రధానంగా జరగాలి. తర్వాత ఇంప్లికేషన్స్ కూడా ప్రధానంగా వెహికల్ తీసినప్పుడు వెహికల్ తీస్తే దానికి కావాల్సినటువంటి ప్రాపర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండేటట్టు, తర్వాత గ్యాడ్జెట్ అంటే హెల్మెట్ కానీ పెట్టేటట్టు, తర్వాత ఎంతమంది పోతుంది వెహికల్ 2 వీలర్ అనేటువంటిది ఓన్లీ ఇద్దరికి కేటాయించినటువంటి వెహికల్. దానికి బాడీ బిల్డ్ చేసినప్పుడు అది డిజైన్ చేసింది ఇద్దరికి, కానీ దాని మీద ఎక్కువ మంది పోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ట్రిపుల్ రైడింగ్ పోతారు. ట్రిపుల్ రైడింగ్ పోయేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండవు. దాన్ని ఎక్కడైనా కూడా పోలీస్ కానీ ఎవరైనా కనపడినటువంటి సందర్భంలో వాళ్ళు తప్పించుకోవడానికి స్పీడ్ పెంచుతూ ఉంటారు, రాంగ్ సైడ్లో వెళ్ళడానికి చూస్తారు. ఇవన్నీ కూడా ప్రమాదాలకు కారణం. వీటికి కాకుండా ఉండాలి అని అంటే పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు 18 ఇయర్స్ వచ్చే వరకు వెహికల్, ఒకవేళ వెహికల్ ఎవరైనా కూడా నెంబర్ ప్లేట్ తీసేసి వాటిని దాచుకోవడానికి ప్రయత్నం చేసి ముందు ఆ బోర్డు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్యాగ్లో లేకుంటే చేతిలో ఇలా పెట్టినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం. దీన్ని అంటే దాన్ని దాయడానికి అంటే నెంబర్ ప్లేట్ కనపడకుండా పోవడానికి చూడడానికి కూడా ప్రయత్నం చేసే సందర్భంలో చాలా మంది కింద పడిపోయి దెబ్బలు తాగినటువంటి పరిస్థితి, చాలాసార్లు వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక తల్లిదండ్రులు వీటి విషయంలో పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ యాక్సెస్ లేకుండా చేయాలి. తర్వాత మేము కూడా మా తరఫున ఏం చేస్తున్నామంటే ఎక్కడైనా కూడా వెహికల్ నెంబర్ లేనటువంటిది ఇటువంటిది జరిగినప్పుడు వెంబడి పడి అప్పుడే మనం ఆపడానికి ప్రయత్నం చేస్తే అతను తప్పించుకునే ప్రయత్నంలో ఇంకో ప్రమాదం జరగవచ్చు. అంటే మేము అక్కడ పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తాం. ఎక్కడ పోతాడు, ఈ రోజు తప్పు చేసినా తప్పనిసరిగా రేపు ఎల్లుండో ఒక నెల రోజులకు ఎప్పుడో అప్పుడు మళ్ళీ వెహికల్ చేయడానికి ఇటువంటిది మిస్టేక్ చేయడానికి చూస్తాడు. వీలవుతే నెంబర్ ప్లేట్ని క్యాప్చర్ చేస్తాం. ఆ తర్వాత ఆ ఏరియాలో ఎక్కడైనా కూడా మనలో పెట్రోలింగ్ అవి కూడా చేస్తున్నప్పుడు ఇటువంటి వెహికల్ పట్ల వాచ్ చేస్తూ ఆ వెహికల్ని మెల్లగా ట్రేస్ చేసి దాంట్లో నెంబర్ ప్లేట్ అవన్నీ కూడా సెట్ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఫైన్ కూడా ఇస్తాం. అలాంటి సందర్భాలు మీ దృష్టికి వచ్చాయా సార్? అలాంటి కంప్లైంట్స్ మీ దృష్టికి వచ్చాయా ఇప్పటివరకు? నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఈ మధ్య కాలంలో మనము చిత్తారామ టెంపుల్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ 2 బండ్ల మీద అంటే 2 వెహికల్స్ 6 పర్సన్స్ పోతున్నారు. ముందు వెనక నెంబర్ ప్లేట్, ఒక వెహికల్ రిజిస్టర్ అయింది, నెంబర్ ప్లేట్ వేయించలేదు పిల్లలు. ఇంకొక వెహికల్ అన్రిజిస్టర్, రిజిస్టర్ కూడా కాలేదు. ఈ విధంగా పోతూ ఉన్నారు. లక్కీగా ఒక వైన్ షాప్ ముందర అక్కడ రోడ్డు తక్కువ ఉంది, అక్కడ ఆపేసి వాళ్ళని డిటైన్ చేసేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఆ నెంబర్ ప్లేట్ వేయించి ఇంకొకటి ఏదైతే రిజిస్టర్ కాలేదో రిజిస్ట్రేషన్ కూడా చేయించేసి ఈ ఈ విధ అంటే ఇదంతా కూడా పేపర్లో కూడా దర్శనంగా వేయించారు. సరే, మధ్యలో అది తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఒక ఛానల్లో నేను చూడడం జరిగింది, వినడం జరిగింది. రోజుకి 64 యాక్సిడెంట్లు, మరి 20 మరణాలు అవుతున్నాయి. 20 మరణాలు అంటే 20 మంది అంటే 20 ఫ్యామిలీలు రోడ్డు మీద పడడం. మరి అలాంటి సందర్భంలో మనకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కానీ మనకు యాక్సిడెంట్లు కాకుండా ఏం చేస్తుంది సార్ ప్రస్తుతానికి? దీంట్లోనే భాగంగా మనము తెలంగాణ ఏర్పడినప్పటి నుండి కూడా మనం చూస్తే ఈ ప్రమాదాలను తగ్గించడానికి ప్రధానమైనటువంటి ఏవైతే యాక్సిడెంట్ కారకాలు ఉన్నాయో ఆ కారకాలను ఐడెంటిఫై చేసి అక్కడ మందు పెట్టడం వల్ల మనం ఈ యాక్సిడెంట్స్ తగ్గించడానికి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సపోజ్ రోడ్డు మీద ఒక సైనేజ్ లేకుండా, లేకుంటే మీడియం లేకపోవడం మూలంగా, లేకుంటే లైటింగ్ లేకపోవడం మూలంగా, లేకుంటే రోడ్ ఇంజనీరింగ్ గ్రేడియంట్ అనేటువంటి డిజైన్ బాగా లేదనుకుంటే, ఇటువంటి అన్ని కూడా రోడ్డు ప్రమాదానికి కారకాలు.
అవి ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసి అక్కడ ప్రమాదం జరగకుండా చూస్తుంది. మేజర్గా మనకు జరిగేటువంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనము ఒక 70% మనం తీసుకుంటే ఈ 70% యాక్సిడెంట్లో మానవ తప్పిదాలే కనపడుతుంది. మానవ తప్పిదాలు కొంత మనకు కనపడినటువంటి కొన్ని విషయాలు కూడా ఉంటాయి. ఆ కనపడినటువంటి విషయాల్లో మనం ఆ 30% తీసేస్తే 70% ఇఫ్ మ్యాన్ ఈజ్ కరెక్ట్ యాక్సిడెంట్ మనం ఎవర్స్ చేయొచ్చు. డిఫెన్స్ డ్రైవింగ్ చేసి దీనికి చేయొచ్చు. తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పుడు డీజీ గారు ప్రజెంట్ డీజీ గారు అరైవల్ ప్రోగ్రామ్ పెట్టేసి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ దేశం ఈ రాష్ట్రంలో మర్డర్స్ 800-900 అయితే ఇవి 8,000 అవుతున్నాయి. దీంట్లో ఎవరు కూడా ఇంత పెద్ద మనము యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేశాల మధ్యలో ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయినటువంటి సందర్భం మనకు కనపడదు. కానీ ఇక్కడ చూడు ఇండివిజువల్ గా ఎంతమంది అక్కడొకరు చనిపోతున్నారు. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా వాళ్ళు ఎవరైతే కుటుంబాలకు మేజర్ వ్యక్తి ఉంటాడు, అంటే ఎర్నింగ్ పర్సన్ ఉంటాడు, బ్రెడ్ అండ్ బటర్ అతనే ఉంటాడు. ఈయన ఒకవేళ పోతే ఆ కుటుంబము రోడ్డు మీదకి వచ్చేది, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కుటుంబం వెనుకబడేటువంటి ఆస్కారం. ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో ఒక 2 ఇన్సిడెంట్, కలాపర్తిలో ఒక ఇన్సిడెంట్, మన ప్రకాశం జిల్లాలో ఒక ఇన్సిడెంట్ చూస్తే ఆ ఇన్సిడెంట్ లో ఎవరైతే సంపాదించే అతను చనిపోయిన సందర్భంలో ఒక దాంట్లోనేమో ఇంటి ఆమె చనిపోతుంది. పాపం 2 ప్రమాదం బాధ పడిపోతే నా పిల్లలు 3 పిల్లలు ఎలా పెంచాలని తండ్రి ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ తల్లి నా పాప బాబుని నేను మా భర్త పెంచిన విధంగా నేను పెంచలేమో దాంట్లో నేను అనేటువంటి ఆ భావనతోటి తన విషయం తీసుకొని పిల్లలకు విషయం ఇచ్చి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా మనము కుటుంబాలన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇటువంటి సినారియోస్ ఎవ్రీడే జరుగుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు 8,000 యాక్సిడెంట్స్ తీసుకొని 365 డేస్ చేస్తే మనకు తెలుస్తున్నాయి ఒక ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి. ఒక పోలీస్ స్టేషన్ ఏరియాలో కానీ, మనం ఈ సిటీలో కానీ, రూరల్ ఏరియాలో కానీ, ఎక్కడైనా కూడా మనం వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోండి. ప్లాన్ యువర్ జర్నీ, చెక్ యువర్ వెహికల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎవరు పర్సనల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు పెట్టుకోవాలి, వెనక ఉండేటువంటి మీ భార్య గారు పెట్టుకునేటట్టు, పిల్లలు కూడా. కార్లో పోయేటప్పుడు మోర్ దాన్ 2 పరిస్థితుల్లో మోటార్ సైకిల్ మీద అది కంట్రోల్ చేయలేము మీకు. అదేవిధంగా కార్లో మీరు చూపిస్తాను. కార్లో సీట్ బెల్ట్ ఎగిరితే కదా అనేటువంటి తర్వాత డ్రెస్కి ఏమన్నా అవుతుంది భావన. ఇటువంటి ఈ చిన్న విషయాలను చూసుకొని పెద్ద లైఫ్కు మనము కోల్పోయేటువంటి పరిస్థితి. అటువంటి విషయంలో మనం తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రమాదాలని న్యాచురల్ మనం తగ్గించవచ్చు ఓవర్ ఏ పీరియడ్. నెదర్లాండ్ కొన్ని కంట్రీలలో 0.01 యాక్సిడెంట్ రిపోర్టింగ్ ఉంటుంది. వేరే బయట కంట్రీ వాళ్ళు ఏ విధంగా మనం చేసుకున్నారు? పర్సనల్ డిసిప్లైన్, ఇంట్రా పర్సనల్ డిసిప్లైన్, ఇంటర్ పర్సనల్ డిసిప్లైన్, వీళ్ళందరూ కూడా ఉంటారు. వెహికల్ రోడ్డు మీద పోయినప్పుడు ఎక్కడైనా వైలేషన్ జరిగినటువంటి సందర్భంలో ఎక్కడో ఒకడ నన్ను పోలీసు తప్పకుండా పట్టుకుంటారు అనేటువంటి భావన వాళ్ళలో ఉంటుంది. తర్వాత వైలేషన్ వేసిన తర్వాత ఇంకొక భావన ఏమున్నది ఇక్కడ మన దగ్గర, ఒక వైలేషన్ అంటే సెల్ డ్రైవ్ చేస్తాడు. సెల్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ సెల్ డ్రైవ్ లో మన ప్రమాదం అంటే ప్రాణం కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ట్రిపుల్ రైడింగ్ అవుతున్నాం, రాంగ్ సైడ్ చేస్తున్నాం, ఇట్లాంటి ఒక 4-5 కూడా వస్తాయి. ఓవర్ స్పీడ్ లో కూడా మనకు నెంబర్ ఆఫ్ వైలేషన్స్ మన వెహికల్ మీద వస్తుంటాయి. కానీ ఉదాసీనంగా ఉంటుంది. అరే ఈ ఒక వెహికల్ అంటే నేను సెల్ డ్రైవ్ చేశాను, ఈ సెల్ డ్రైవ్ లో నా ప్రాణం పోయే అవకాశం ఉంటాయి కదా, నెక్స్ట్ టైం నేను నడపకూడదు అనేటువంటి ఒక వైలేషన్ తర్వాత ఇది మనం రియలైజ్ అవ్వాలి. ఇండివిజువల్ ఒక వైలేషన్ తర్వాత కుటుంబం కూడా కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి విషయం. అది ఓవర్ స్పీడా, ట్రిపుల్ రైడింగా, రాంగ్ సైడా, చిన్నపిల్లలు నడుపుతున్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలానంతా కూడా రిజిస్టర్డ్ ఓనర్కు చాలా వెళ్తుంది. మీ వాహనము ఈ పలానా ప్లేస్ లో మన వైలేషన్ లో ఇన్వాల్వ్ అయింది, దయచేసి పే చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే చాలా ఉదాసీనంగా ఉంటారు. చాలా తోటి ఏం నేర్చుకుంటున్నాం అనేటువంటి విషయం.
చాలా తోటి ఫ్యూచర్లో రిపర్కేషన్ ఎవరు ఫేస్ చేయబోతున్నారు దాంట్లో చిన్నపిల్లలకైనా కూడా, లేకుంటే కుటుంబ యజమాని కానీ, యజమాని భార్య కానీ, ఎవరు నడిపినటువంటి సందర్భంలో సఫర్ అయ్యేది కుటుంబమే కనుక ప్రతి ఒక్క చాలా నుండి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనము అన్ని కుటుంబాలు ఈ సేఫ్టీకి సంబంధించినటువంటి విషయాల మీద చర్చిస్తే వాళ్ళు టూర్ ప్లాన్ కానీ, వెహికల్ ఆ డిస్టెన్స్ ప్లాన్ కానీ, ఎంత టైంలో పోవాలి అది ప్లాన్ చేసుకుంటాం. ఓవర్ స్పీడింగ్ కూడా ఉండదు దీంట్లో. డిఫెన్స్ డ్రైవింగ్ ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతాయి. సేఫ్ ఎండ్ ఆఫ్ ద మన జర్నీ అంతా కూడా సేఫ్గా ఉంటుంది. అట్లా మనం సేఫ్టీని ఓవర్ ఏ పీరియడ్ మనం తీసుకోవాలి. ఇంకో విషయం సార్, మొన్న డిసెంబర్ 31 చాలా అవేర్నెస్ చేయడం వలన కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ యాక్సిడెంట్లు కానీ తగ్గడం జరిగింది. అంటే అవేర్నెస్ ఇస్తే తప్ప మా సిపి గారు, డీజీ గారు అందరు కూడా ఏంటంటే ఇన్సిడెంట్ ఫ్రీ డే దానికి సంబంధించినటువంటి ప్రచారం కూడా ముందుగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చింది. తర్వాత ముందస్తుగా ఇది ప్రోయాక్టివ్ మెజర్ తీసుకొని అన్ని ప్లేస్లలో ఎక్కడెక్కడైతే ప్రమాదాలు జరిగాయి అంతకుముందు ఉన్నటువంటి డేటా కూడా తీసుకొని ఆయా ప్లేస్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వెహికల్ చెకింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇవన్నీ చేయడం మూలంగా మనం ఆ రోజు ఏదైతే రిజల్ట్ యాక్సిడెంట్ ఫ్రీ అని అనుకున్నామో యాక్సిడెంట్ ఫ్రీ అది ఆ రోజు చేయగలిగాం. ఒక ప్రమాదం ఏదో ఇక్కడ మాదాపూర్ ఆ ఏరియాలో ఒకటి ఏదో జరిగింది అని చెప్పేసి సారీనా. నమస్తే సార్. ఇప్పుడు ఆ రోజు 31 నైట్ మాత్రం మనం సాధించగలిగినని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవేర్నెస్ ద్వారా ఆ రోజు యాక్సిడెంట్ మాత్రం చాలా తక్కువ 0% వచ్చిందని చెప్పొచ్చు. అలాగే అది కంటిన్యూ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే దీంట్లో వ్యక్తి ఆర్గనైజ్ అవ్వడం, వ్యక్తి సెల్ఫ్ ఆర్గనైజ్ అవ్వడం మూలంగా ప్రమాదాలన్నీ మనం గణనీయంగా తగ్గించవచ్చు. ఇప్పుడు వ్యవస్థ ఏదైతే ఉందో మెటీరియల్, లాజిస్టిక్స్ అంతా కూడా రోడ్ మీద ఉంటారు. ఈ వ్యవస్థ అంతా కూడా ఉంటారు. వ్యవస్థ ఇప్పుడు వ్యక్తి ఏమనుకుంటాడు, ఇక్కడ వెహికల్ చెకింగ్ నడుస్తుంది, ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ నడుస్తుంది, దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే దీనికి ఈ వైలేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చిన్న సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ వెహికల్ చెకింగ్ నడుస్తుంది, అబ్బాయి తాగిన వాళ్ళ అట్లా పోకంటారు అబ్బాయి అని చెప్పేసి ఇటువంటిది ఒకటి చేయడం మూలంగా ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉండదు. అటువంటి ప్లేస్ మేము చేసేటువంటి ప్రయత్నం ఇంకా కూడా అంటే ఎలాంటి మొక్కబోనటువంటి ప్రయత్నం ఈ దిశలో చేస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ ఫ్రీ ఎవ్రీడే కూడా ఈ రోజు యాక్సిడెంట్ ఫ్రీ కావాలనుకుంటాం, ఆ వీక్ యాక్సిడెంట్ ఫ్రీ వీక్ ఉండాలనుకుంటాం, ఆ మంత్ యాక్సిడెంట్ ఫ్రీ ఉండాలనుకుంటాం. సంవత్సరం కూడా మాక్సిమం ఇయర్ బై ఇయర్ మిటిగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఇమ్మీడియట్ గా మనం ఇంజూర్డ్ని గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ అంటాం. ఆ గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ లో మనం అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయగలిగితే ట్రామా అంటే మనము డెత్ అనేటువంటి రేట్ తగ్గించగలుగుతాం. ఇప్పుడు మనము కొన్ని ప్రమాదాలలో మనం చూస్తే అక్కడ కాల్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల చనిపోతాడు. కాల్ ఫ్రాక్చర్ అయితే చనిపోయేటువంటిది కాదు, బ్లీడింగ్ అవడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం అతన్ని ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయగలుగుతాం. అంటే గోల్డెన్ అవర్ లో మనం షిఫ్ట్ చేయగలుగుతాం. ఎక్కడైనా కూడా ప్రమాదాలు జరిగినప్పుడు మేము అంటే ప్రజలకు మీ మూలంగా మా విన్నపం ఏంటంటే కాలయాపన చేయకుండా అక్కడ ఈ మన చరవాణులలో రికార్డింగ్ అవన్నీ చేయకుండా వీలైనంత వరకు ఆ పర్సన్ ని నియరెస్ట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయించగలిగితే అతను గుడ్ సామారిటన్ కాదు. చాలా మందికి ఇంకో క్వశ్చన్ డౌట్ ఉంది సార్, అది యాక్సిడెంట్ జరిగినప్పుడు 108కి కాల్ చేయొచ్చా లేకపోతే పక్కన హాస్పిటల్ ఉంటే అక్కడ చేయొచ్చా? అది చాలా మందికి 108కి కాల్ చేద్దామనే ఒక దాంట్లో లేట్ అవ్వడం కూడా జరుగుతుంది. పక్కనే హాస్పిటల్ ఉండి కూడా 108కి కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది అంటే అక్కడ ఉండేటువంటి పర్సనల్ పర్సనల్ డిసిషన్ తీసుకోవడము వీటన్నిటి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా దానికి ప్రథమ చికిత్స ట్రామా కేర్ అంటే అతను ట్రామాలో ఉంటాడు, దానికి ఇమ్మీడియట్ గా కేర్ అనేది చికిత్స అనేటువంటిది చేస్తే మనం డెత్ రేట్ అనేటువంటి తగ్గిస్తాం. ఇప్పుడు స్పాట్ లో చనిపోయింది వేరు, ఇప్పుడు ఒక వెహికల్ గుర్తింది లేకపోతే వెహికల్ పోయింది ఇంకా అక్కడే చనిపోయింది అనేటువంటి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనం
ఈ ట్రాన్సిట్లో చనిపోతున్నారు. ఓకే. అతను వీలైనంత వరకు నియర్ బై హాస్పిటల్కు 108 కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కాలు దెబ్బ తాకింది, లేకుంటే కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయినందుకు అంబులెన్స్ అవసరం లేదు కదా, ఆటోలో జాగ్రత్తగా ఆటోలో కూర్చోబెట్టు వేరే వెహికల్ కూడా కూర్చోబెట్టుకుని అతన్ని షిఫ్ట్ చేస్తే ఇతను బతికినటువంటి, లేట్గా తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం, ఇమ్మీడియట్ గా తీసుకోకపోతే అతను బతికేటువంటి అవకాశం ఉంది. అతను బతికితే కుటుంబం పచ్చగా ఉంటుంది. సార్ ఇప్పుడు మరి ఇమీడియట్ గా హాస్పిటల్ వేరే వ్యక్తి తీసుకెళ్ళారు, వాహనదారు కూడా తీసుకెళ్ళారు, వాళ్ళు ఇమీడియట్ జాయిన్ చేసుకుంటారా? ఎక్కడ ఏ నియమాలు అవన్నీ మన ప్రశ్నలు ఎదురవుతాయా? తీసుకెళ్ళారు ఈ మధ్య కాలంలో ఈ క్వశ్చన్ వచ్చినటువంటి సందర్భం ఎనీ హాస్పిటల్ కూడా ఎలాంటి హెసిటేషన్ అంటే వాళ్ళ తరఫున క్వశ్చన్ వేసేసి సదాయించి ఎక్కడి అని చెప్పేసి లేకుండా ఇమీడియట్ గా అడ్మిట్ చేసుకుంటున్నారు. ఏదైతే చికిత్స ఉందో ఆ చికిత్సకు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇన్కేస్ ఏమంటారు, ఇప్పుడు ఈవెన్ మోర్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కూడా ఎలాంటి అంటే డబ్బు అవసరం లేకుండానే వాళ్ళు చికిత్స చేయమంటారు. డబ్బు ఏదైనా ఉంటే గవర్నమెంట్ సంథింగ్ 1,00,000 వరకు పే చేస్తుంది. ఇటువంటిది కూడా ఇప్పుడు ఉన్నది కనుక ఎవరు కూడా ఇటువంటి ప్రమాదాలకు గురై ఎవరైనా రోడ్డు మీద ఉంటే అటువంటి వాళ్ళని తొందరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అతను ప్రాణం పోకుండా కాపాడమే కాకుండా కుటుంబానికి కూడా వాళ్ళు ఎవరైతే గుడ్ సామాన్యులు వాళ్ళే దేవుడిగా పరిగణించబడతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు, కొత్త విషయాలు కూడా సార్ చెప్పడం జరిగింది. ఈ విషయాలు అందరూ నేర్చుకొని ప్రతి ఒక్కరు ఎదుటి వారికి హెల్ప్ చేసి ఒకరి ప్రాణాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.